నాకు. అయితే ఒక సలాలి వాళ్ళ హాస్టల్లో ఉండే పిల్లలకు ఉన్న బాధలు అవన్నీ మీరు చెప్పినారు. పాము కాట్లు, ఎలకల కాట్లు, తర్వాత ఈ సావులు, ఫుడ్ పాయిజనింగ్, ఇవన్నీ చాలా అంటే పరంపరాగతంగా గతంలో కంటే మెరుగున్నాయి. కానీ ఈ హాస్టల్ సిస్టమ్ మీదనే ప్రపంచంలో వేరే దేశాలు ఇట్లా ఉండవు. కుబయాషో లేకుంటే జపాన్లో టుస్కో రేనాగెనే అంటే టోటోచార్ అనే పుస్తకం రాసినది, రైలు బడి అనే పుస్తకం. వాళ్ళు ప్రకృతిని ప్రేమించమంటారు, పిల్లలకు వాళ్ళు గురువులుగా వివరించరు, పిల్లల పట్ల వాళ్ళే పిల్లలను గురువులుగా భావిస్తారు. ఇది నమ్ముతారు. ప్రపంచంలో సాంకేతికతకు, విలువలకు, విజ్ఞానానికి, క్రమశిక్షణకు జపాన్ మారిపోయారు. అక్కడ ఉన్న విద్యా విధానాన్ని పరిశీలిస్తే మీరు టోటోచార్ అనే పుస్తకం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలలో ఉండాలి. తర్వాత ఇప్పటికి కూడా పిల్లల పట్ల పెద్దలు కులము నాకు ఈ సందర్భంగా చెప్పాలి, ఎందుకంటే ఒకే అంశం చాలా క్లుప్తంగా చెప్తాను. గోవర్ధన్ రెడ్డి అని ఒక మాస్టర్ ఉండేది మాకు. నేను కూడా 10th క్లాస్ వరకు ఇంకో మాస్టర్ అదే సామాజిక వర్గం ఉంటుంది. ఆయన లెక్కలు చెప్తే అందరికి 25 మొత్తం పేలు, 4వ తరగతి నుంచి 25. 9th క్లాస్లో ఈ మాస్టర్ వచ్చిన తర్వాత లెక్కలను ఒక వినోద క్రీడగా చేసి మొత్తం తెలుగు నేల మీద తెలంగాణ ఉత్తమ ఉపాధ్యాయుడు అయినా చాలా ప్రతి మొద్దు విద్యార్థి కూడా లెక్కల్లో ఫస్ట్ క్లాస్ వచ్చినారు. రఘుపతిపేట స్కూల్లో తెలుసుకోండి మీరు. ఆయన ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో పిల్లలు దేవుని లేక పూజ చేస్తారు. అట్లాంటి మాస్టర్లు ఆ కాలంలో సామాజిక వివక్షత లేదు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి బ్రాహ్మడై మాలపల్లి నవలు రాసి వాళ్ళ కోసం తప్పించినట్టుగానే, పివి నరసింహారావు గారు సర్వీస్ స్కూల్ పెట్టి అక్కడి నుంచి కింది వర్గాలు చేసినట్టుగానే ఒక తరంలో విలువలు పోయినాయి. కులాన్ని మనం పెంచుతూ ఉన్నాం. మా వర్గం, మా కులం, మేము అనే దాంట్లో ఈ దేశంలో బస్సు పిల్లల్లో కూడా విషబీజ ప్రయాలు వచ్చినాయి. తర్వాత మైనార్టీ గురుకులం, ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, బీసీ గురుకులం, ఇవి ఎప్పుడైనా ఇప్పటికిప్పుడు రద్దుగా నేను చెప్పడం లేదు. కానీ వాటిల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు ఉండేటట్టుగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చేయాలి. ఎందుకంటే అటు ఉంటే ఆయా కులాల్లో ఉన్న విద్యార్థులతో సామరస్యం పెరుగుతుంది. ఇక తర్వాత పిల్లల శిక్షిస్తే చదువు వస్తేనే కార్పొరేట్ స్కూళ్ళు, పాచిన గురుకులాలు, కొత్త ఇప్పుడు మన రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి మనం చెప్పిన సార్ మంచి మాట చెప్పినాడు. కానీ శిక్షిస్తే చదువు రాదనేది గిజుబాయి అని రాజస్థాన్లో గిజుబాయి పగటికాల మీరు చదవండి ఎవరైనా. గిజుబాయి అనే మాస్టరు తన జీవితంలో పిల్లల్ని ఎట్ట తయారు చేసినాడు. అట్లనే ప్రతి స్కూల్లో గిజుబాయి పగటికల, టోటోచోను పుస్తకం, రైలు బండి, తర్వాత చలంగా రాసిన బిడ్డల శిక్షణ పుస్తకం. ఎందుకంటే మొదటి తరగతి నుంచి 10th వరకు ఉంటాడు. 12 ఏళ్ల వరకు పిల్లలను శిక్షించకూడదు. పిల్లలను దివి నుంచి భూమి మీదకి దిగి వచ్చిన దేవతామూర్తులుగా ప్రణమిల్లాలి ఎవరైనా గుర్తుపెట్టుకుని. బుద్ధుని అంశకు ప్రతిరూపాలుగా భూమి మీద దర్శించాలా. మహాత్మా గాంధీ ఆత్మకథనం వాళ్ళలో బాల్యం నుంచి అలవాటు చేయాలా. ఐన్స్టీన్ శాస్త్ర దృక్పథాన్ని వాళ్ళకి అన్నప్రాసంలో పెట్టాలా. వాళ్ళు మహమ్మద్ ప్రవక్త సహనాన్ని, వివేకానందుని స్ఫూర్తిని, తర్వాత ఎందుకు మాట్లాడుతానంటే సందర్భం వచ్చిందని చెప్తలే నేను. ఇవన్నీ గొప్ప భావాలు వాళ్ళకి రావాలి. అంబేద్కర్ విజ్ఞాన తృష్ణను, కొమరం భీం వీరత్వాన్ని, ఇవన్నీ కూడా పిల్లలకు అలవాటు చేసే ఒక త్యాగపూరితమైన భావజాలం లేకుండా చదివి అమెరికా పంపినాము, ఐఐటి కొందరు ఎంతమంది వస్తారు, మొత్తం దేశ జనాభా ఎంత, రాష్ట్ర జనాభా ఎంత, రాష్ట్రంలో ఈ గురుకాల నుంచి పోయిన వాళ్ళు లెక్క చేస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి మామూలు స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఎక్కువ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా పాఠశాల వీధి బళ్ళ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు అనేది పిల్లలకు బాల్యం, పిల్లలకు కూడా 1వ తరగతి పిల్లలకు కూడా 4 గంటలకు కంపల్సరీ లేపుతారట. అది ఎంత దుర్మార్గం అంటే తండ్రి సందిట, తల్లి కవిగిట, దేహదులతో కచపారంతో ఆడుతూ శాంతినికేతన్ ఒకవైపు ఏమో సంపన్నులకు శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూళ్ళు, ఒకవైపు డూన్లోయ స్కూళ్ళు, ఒకవైపు ఋషివాలి స్కూళ్ళు. అక్కడ పిల్లలకు అద్భుతమైన పబ్లిక్ స్కూళ్ళు. ఈ పిల్లలకు మాత్రం కఠినమైన బెత్తాలు శిక్షణ. వాళ్ళ 5 ఏళ్ళ పిల్లోడు వాడు 4 ఏళ్ళకు కూరుకుతుంటాడు. ఇదంతా తప్పుడు అశాస్త్రీయమైన. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నారు, కోదండరామ్ గారు, ఒక్క మాట సార్ అనా, కోదండరామ్ గారు ఉన్నారు, హరగోపాల్ సార్ మీకు మద్దతున్నాడు. ఈ ఎడ్యుకేషన్ మంత్రి గౌరవ పొన్నన్న గారు నాకు చాలా దగ్గర. అంటే 1వ తరగతి పిల్లలు లేరు కదా. గురుకులు ఎక్కడి నుంచి 6th నుంచి 5 నుంచి అయినా సరే 12వ తరగతి కొట్టొద్దు పిల్లలు. 6th నుంచి అయినా కొట్టొద్దు నేను చెప్తున్నా. కొట్టే పని చేయొద్దు. నేను మామూలు సోషల్ హాస్టల్లో 1వ తరగతి 2వ తరగతి నుంచి ఉన్నారు ఇప్పటికి కూడా.
సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇవన్నీ గురుకులాలు మారుస్తుంటారుగా 3వ తరగతి నుంచి ఉండరు కనుక పిల్లలకు కొట్టే 12, 14 వరకు కొట్టే పద్ధతే ఉండదు. కానీ నేను 2, 3 ప్రతిభ అంటే ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులకు పిల్లలకు చలం బిడ్డల శిక్షణ, సుహంలోన్స్కి రష్యన్ బిడ్డలకే నా పిల్లలకే నా హృదయం అంకితం నా జీవితం. తర్వాత టోటోచాను, తర్వాత గిజిబాయి పగటికల ఇలాంటి పుస్తకాలు ఉపాధ్యాయులకు పిల్లలతో పెట్టాలి. ఒకటి. రెండవదంటే ఈ కల్తీ సరుకులు ఈ కాంట్రాక్టర్కి ఇస్తే మనకే కల్తీ సరుకులు దొరుకుతలేవు. ఉండవే బాబు, ఆయన ఇక్కడ చెప్తున్నాడు, నా బాగా చదువుకున్నావు. నేను నీలాగా నేను సగం జర్నలిస్ట్ రైటర్ను అయితే కల్తీ మా గతంలో చెప్పిన కల్తీ ఏరుశనగ నూనె పొడిలో ఎముకల పొడి కల్తీ చేసిన కాడ నుంచి మొదలుకుంటే అన్ని కల్తీలు ఉన్నాయి. ఈ ఇళ్ళవే నేను ఒక గతంలో నా మిత్రుడు గడు ఈ రెసిడెన్స్ స్కూళ్ళకు సరుకులు సప్లై చేసేది. అరే ఎట్లా నీకు బలండి ఏముంది అని అల్లవెల్లిపాయ అరిటాకు అంత పేరు చెప్తే వాడు ఏమిస్తున్నావు కానీ ఇది పంపుతున్నాయి. ఈ రెడీమేడ్ కారము, రెడీమేడ్ పసుపు, రెడీమేడ్ అల్లం వెల్లిపాయ ఇవన్నీ ప్యాకెట్లు విష పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తవి. ఏదో అదృష్టానికి బతుండ్రు కానీ మనమేమో ఆర్గానిక్ నూనె గానగలు, మనకేమో యోగా సాధనలు, మనకు నేచర్ క్యూర్లు మనకుంటే పిల్లలకు మాత్రం రెడీమేడ్ కాంట్రాక్ట్ వాడికి ఏం పట్టిందని చేస్తారు. కనుక చాలా జాగ్రత్తగా ఆజమాయిషి ఉండాలా, నియంత్రణ ఉండాలా. తర్వాత పిల్లలకు ఈ వీలైతే ఈ గురుకులాలు బీసీ గురుకులం, ఎస్సీ గురుకులం కాకుండా కోటా ఎక్కువ పెట్టండి. కానీ ఇది మార్చే పద్ధతి ఏమైనా ఉంటే గొప్ప కులరహిత మతరహిత ఉత్తమ మానవ సమాజాన్ని నిర్మాణం ఉపయోగపడుతుంది అని చెప్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. నవీన్.